పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అనే టైంలో ఎయిడ్స్ గురించి మనందరికీ బీభత్సంగా అవేర్నెస్, అవగాహన, ఎయిడ్స్ అనేది ఇంత ప్రాణాంతకమా అనే ఒక స్టేజ్లో ఉన్నాం. ఆ ఎరా అయిపోయిన తర్వాత ప్రాబబుల్లీ ఎయిడ్స్ రావడం, ఎయిడ్స్ పేషెంట్స్ని మనం చూడడం, దాని గురించి వినడం తగ్గితే తగ్గి ఉండొచ్చు గాక, కానీ ఎయిడ్స్ చాలా ఎక్కువగా ఎంఎస్ఎమ్స్ అంటే మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్, హోమోసెక్షువల్ మెన్లో ఈ పర్టిక్యులర్ ఎయిడ్స్ శాతం పెరుగుతోంది అన్నది షాకింగ్గా అనిపించింది. ఇదే సబ్జెక్ట్ గురించి డీటెయిల్గా మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ అస్ ఇన్ అవర్ సూపర్ డాక్టర్ సిరీస్ డాక్టర్ విష్ణు గారు, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్పెషలిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ మనతో ఉన్నారు. హలో విష్ణు గారు, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు బాగున్నారా? చక్కగా ఉన్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ టు సూపర్ డాక్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సూపర్ డాక్టర్ సిరీస్లో మేము ఏదైతే మీ స్పెషలైజేషన్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడతాము, దానికంటే ముందు వీ వుడ్ ఆల్సో లవ్ టు నో అబౌట్ యువర్ జర్నీ అండ్ మీరు అసలు మెడిసిన్ ఎలా చేశారు, వాట్ ఇన్స్పైర్డ్ యూ టు బికమ్ అ డాక్టర్. చిన్నప్పుడే ఇప్పుడున్న జనరేషన్ లాగా మీ పేరెంట్స్ కూడా మీరు పొట్టలో ఉన్నప్పుడే మిమ్మల్ని డాక్టర్ చేయాలి అనుకున్నారా? హౌ డిడ్ యువర్ మెడిసిన్ జర్నీ స్టార్ట్ సార్? సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీలో ఎవరు కూడా డాక్టర్స్ లేరండి. ఐ హెయిల్ ఫ్రమ్ అన్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. సో నాకు బేసికల్గా వ్యవసాయ కుటుంబం. సో మా మదర్ సైడ్ వాళ్ళు కానీ ఫాదర్ సైడ్ వాళ్ళు కానివ్వండి అంతా కూడా బిజినెస్ అండ్ వ్యవసాయ కుటుంబం. సో మా అక్కను డాక్టర్ చేయాలని మా మమ్మీకి ఉండింది, బట్ షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. షీ బికమ్ అ లాయర్, నౌ షీ ఈజ్ అ జడ్జ్. తర్వాత మా అక్కని చూసి నేను చిన్నప్పటి నుంచి బైపీసీ అనేది మైండ్లో ఉండింది. సో ఇంకా వేరే ఆలోచన లేకుండా సో అక్కని చూసి అలానే బైపీసీ తీసుకుని ఎంటైర్లీ మై చాయిస్. యా, సో మా ఇంట్లో నేను పెద్ద చదివి డాక్టర్ అయితే ఎవరు అనుకోలేదు. ఐ రెడ్ అండ్ ఐ బికమ్ ఏ డాక్టర్. అంటే మీరు కూడా 10th క్లాస్లో డిస్ట్రిక్ట్ ఎడిషన్లో మీ ఫోటో పడి, ఇంటర్మీడియట్లో ఆల్ ఇండియా ర్యాంకులు కొట్టి, ఎంసెట్లో టాప్ ర్యాంకులు కొట్టి, అట్లా యూ వే వెరీ స్టూడియస్ అబౌట్. టిల్ 6th ఐ వాజ్ నాట్ ఎ గుడ్ స్టూడెంట్. దెన్ నాట్ ఎ గుడ్ స్టూడెంట్ అంటే ఇంకా ఆటలే ఉంటుండే, పెద్దగా చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేకుండే. 8th ఆ టైంలో ఐ వాంట్ టు రీడ్ అండ్ అచీవ్ సంథింగ్ కైండ్ ఆఫ్ థింగ్. తర్వాత 10th తర్వాత దెన్ ఇంటర్కి వచ్చినాక నేను ఖచ్చితంగా డాక్టర్ కావాలి అని. సో అప్పుడు ఇంటర్లో రాసినప్పుడు ఎంసెట్లో నాకు 700 ర్యాంక్ వచ్చింది. సో 700 ర్యాంక్. సో అప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో రాలేదు, సో ప్రైవేట్లో చేశాను. తర్వాత ఎంబీబీఎస్ అయిపోయాక మాకు స్పెషాలిటీ వాటిలలో మన ఏపీలో అప్పుడు 134th ర్యాంక్ వచ్చింది. ఏంటి పీజీ ఎంట్రన్స్లో. ఎక్కడ చేశారు అసలు మెడిసిన్? నేను చేసింది షాదాన్ మెడికల్ కాలేజ్, సో హైదరాబాద్లో. అప్పుడు నాకు హైదరాబాద్లో ఉండాలని ఉండింది. సో అప్పుడు 700 ర్యాంక్. మీరు నేటివ్ ఆఫ్? నేను పుట్టి పెరిగింది హుజరాబాద్ అండి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ హుజరాబాద్లో నేను పుట్టి పెరిగింది. తర్వాత 8th వరకు నేను అంతా కూడా అక్కడే చదువుకున్నాను. 8th తర్వాత హాస్టల్లో, విజ్ఞాన్ విద్యాలయం హాస్టల్లో హైదరాబాద్లో చదువుకున్నాను. తర్వాత ఇంకా నా ఎంబీబీఎస్ అంతా కూడా హైదరాబాద్లో జరిగింది. తర్వాత నాకు అప్పుడు ఎంబీబీఎస్ కాగానే మాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుండే. సో అప్పుడు మణిపాల్ ఆల్ ఇండియా 34th వచ్చింది, కామెడ్లో 70, మన ఏపీ పీజీలో 136 ర్యాంక్ వచ్చింది. మణిపాల్ వెళ్ళాను, కానీ అక్కడ నచ్చక మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా సీట్ వచ్చింది, ఇక్కడ తీసేసుకున్నాను. సో ఐ డిడ్ ఎండి జనరల్ మెడిసిన్ ఫ్రమ్ మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం. తర్వాత అక్కడ ఐ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. అప్పటికి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేది మనకి ఎక్కడా లేదు కంట్రీ మొత్తంలో. ఓన్లీ హిందూజా నేషనల్ హాస్పిటల్ ముంబై, అపోలో చెన్నైలో రెండు సీట్లే ఉంటుండే. సో అక్కడ రావాలి అంటే నీకు ఆల్ ఇండియా ఐ వాంట్ టు డూ ఇన్ అపోలో చెన్నై. సో అక్కడ రావాలంటే ఆల్ ఇండియా ఫస్ట్ రావాలి. సో ఐ ప్రిపేర్డ్ అండ్ ఐ గాట్ ఆల్ ఇండియా ఫస్ట్ ఇన్. నమస్కారం, మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. సో అది ఇన్ఫెక్షియస్ డిసీజ్ సూపర్ స్పెషాలిటీ FNB అని ఉంటుంది. సో అట్లా వచ్చి దెన్ ఐ డిడ్ ఇన్ అపోలో చెన్నై. ఆ తర్వాత దెన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ స్టార్టెడ్ మై ప్రాక్టీస్. సో యూ వాంటెడ్ టు బికమ్ అన్ ఇన్ఫెక్షియస్ స్పెషలిస్ట్ డాక్టర్ అండ్ సో యూ అచీవ్డ్ యువర్ డ్రీమ్ అని చెప్పచ్చు. సో వన్స్ మీరు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత యూ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ అండ్ సీయింగ్ స్టూడెంట్స్, వాట్ వేర్ ది ఛాలెంజింగ్ కేసెస్ అండి? అంటే జనరల్లీ ఇన్ఫెక్షస్ డిసీజ్ కూడానండి, అంటే సిన్స్ ఇట్స్ ఎ న్యూ స్పెషాలిటీ మన దగ్గరకు వచ్చేటి అన్ని కూడా ఛాలెంజింగ్ కేసెసే వస్తాయి. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్లో రెగ్యులర్ మలేరియాలు, డెంగ్యూలు, కాఫ్ కోల్డ్ ఇవన్నీ జనరల్ మెడిసిన్ దగ్గర వాళ్ళు ట్రీట్ చేసేస్తారు. ఏవైతే కాంప్లెక్స్ కేసెస్ అంటే ఇప్పుడు జ్వరం వస్తుంది కానీ కారణం తెలియదు, లేదా డిఫికల్ట్ టు ట్రీట్ ఇన్ఫెక్షన్స్, లేదా హెచ్ఐవిలో మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, లేదా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఒక ఇన్ఫెక్షస్ డిసీజ్ డాక్టర్ దగ్గరికి వస్తాయి. సో ఇన్ఫెక్షస్ డిసీజ్ డాక్టర్ జాబ్ ఈజ్ లైక్ ఎ డిటెక్టివ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మనకు అంటే ఒక 1+1 మ్యాథ్స్ లాగా ఉంటుంది.
సో ఈ పేషెంట్ ఫీవర్ వస్తుంటే తగ్గదు, ఒక ఈ ఫైండింగ్స్ ఉన్నాయి, ఇది ఉన్నాయి, సో ఇవి పాసిబిలిటీస్ అని ఒక మ్యాథమెటిక్స్ లాగా ఉంటుంది. సో ప్రతి కేస్ వాట్ వీ డీల్ యూ గెట్ లాడ్ ఆఫ్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ఇట్, కిక్ వస్తుంది ఖచ్చితంగా. సో ఆల్ ఇన్ఫెక్షన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాట్ వీ సీ ఆర్ డిఫికల్ట్ కేసెస్, ఛాలెంజింగ్ కేసెస్. అంటే ఇప్పుడు నౌ దట్ మీరు అందులోనే స్పెషలైజేషన్ చేశారు కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మిగిలిన వాళ్ళు ఎవరు చూసినా చూడకపోయినా ఆ కిక్ ఉంటుంది చూడండి, నేను ఇది చేశాను, ఇట్ ఇస్ బికాస్ ఐ యామ్ దేర్, ఐ కుడ్ డూ దిస్ అని అనిపించిన సిచ్యువేషన్ ఏదన్నా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే అట్లా ఫస్ట్ నుంచి చాలా ఉన్నాయండి. అంటే ఏదైనా కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్ ఉంటాయండి, కొన్ని రేర్ కేసెస్ ఉంటాయి, ఎవరు డయాగ్నోస్ చేయలేరు. ద పేషెంట్ ఒక 20 మంది దగ్గర తిరిగి ఉంటారు. అట్లా వచ్చిన వాళ్ళు వన్స్ యూ డయాగ్నోస్ యూ గెట్ దట్ కైండ్ ఆఫ్ కిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేసెస్ అంటే చాలా ఉన్నాయి, బట్ ఒక్కటి చెప్పాలంటే రిలేటెడ్ టు హెచ్ఐవి విచ్ ఐ వాజ్ అంటే ఒక అమ్మాయిని అరౌండ్ 20 years అప్పుడు పేషెంట్ని తీసుకొచ్చారు బ్యాడ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్తో. ఆమెకు కంప్లీట్ కాళ్ళు పడిపోయాయి, ఆమె మాట్లాడలేకపోతుంది. బయట అంతా కూడా దే కుడెంట్ డయాగ్నోస్ ఇట్, అంటే అది ఆటో ఇమ్యూన్ కండిషన్ అని అనుకున్నారు, బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ అనుకున్నారు, అన్నీ చేశారు, అన్నీ బెటర్, బట్ షీ వాజ్ నాట్ గెటింగ్ బెటర్. సో ఆ పేషెంట్ వీల్ చైర్లో నా దగ్గరకు వచ్చింది. నేను అంతా కూడా హిస్టరీ తీసుకుంటున్నాను, ఎందుకు అవుతుంది, అప్పటికే 15 డాక్టర్స్ చూసేశారు. సో దెన్ ఐ ఆస్క్డ్ మీ అమ్మ నాన్న ఎవరు అని అడిగాను, అంటే వాళ్ళ రిటర్న్ వచ్చి మేమే అని చెప్పారు. నాకు ఐ ఫెల్ట్ దట్ కుడ్ దిస్ బి హెచ్ఐవి పాజిటివ్, బట్ 19 years ఎందుకు రావాలి అని. దెన్ తర్వాత ఇన్ డీటెయిల్గా అడిగితే లేదు సార్, మేము పెంచిన పేరెంట్స్, వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు, నేను వాళ్ళ చిన్నమని పెద్దనాన్నమని అంటే వాళ్ళని మా దగ్గర పెరిగింది అని. దెన్ ఐ థాట్ ఎలా చనిపోయారు అంటే మాకు తెలియదు సార్, అప్పుడు వాళ్ళు చనిపోయారు అన్నారు. దెన్ ఐ థాట్ కుడ్ దిస్ బి హెచ్ఐవి, తల్లి నుంచి అప్పుడు వచ్చి ఉంటుంది, ప్రోగ్రెస్ అయి ఉంటుంది అని ఐ సస్పెక్టెడ్ అండ్ ఆస్ హెచ్ఐవి టెస్టింగ్, దెన్ ఇట్ హ్యాస్ కమ్ పాజిటివ్. సో ఆ అమ్మాయికి పుట్టుకతోనుంది, ఇట్ వాజ్ నాట్ ఐడెంటిఫైడ్, ఇట్ ప్రోగ్రెస్ టు సచ్ అన్ ఎక్స్టెంట్. తర్వాత మెడికేషన్స్తో వీ కుడ్ మేక్ హర్ సర్వైవ్, కానీ తనకు కొద్దిగా లింబ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, బట్ వీ కుడ్ మేక్ హర్ సర్వైవ్. అంటే దట్ డయాగ్నోసిస్ అండ్ దట్ హిస్టరీ మేడ్ ఎవరు కూడా ఎందుకు అడుగుతారు, నువ్వు మీకు పుట్టిన బేబీ అయినా, అవన్నీ కూడా వాళ్ళు చెప్పరు, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించారు, అవుట్ ఆఫ్ ద బాక్స్. సో దెన్ అంతవరకు కూడా మేం పేరెంట్స్ అనే చెప్పారు వాళ్ళు. తర్వాత కూడా అదే హిస్టరీ తీసేసుకుంటారు తప్ప అంటే అడగరు కదా అండి, వాళ్ళు బాగానే ఉన్నారు కదా అనుకుంటారు. సో దెన్ అడిగితే వాళ్ళ సన్ చెప్పాడు, యాక్చువల్గా మా దగ్గర పెరుగుతుంది, వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు. సో వీ నెవర్, దే ఆర్ సో నైస్ పీపుల్ దట్ దే డోంట్ ఈవెన్ అంటే చిన్నమ్మని కూడా అనిపించారు, అమ్మ నాన్ననే పిలుస్తారు. సో దట్స్ హౌ వీ కుడ్ ఐడెంటిఫై. సో ఈ క్వశ్చన్ అడిగిన ప్రతిసారి మీ చైర్లోకి వచ్చిన ప్రతి గెస్ట్ యాజ్ అ డాక్టర్ రెస్పెక్ట్ టువర్డ్స్ డాక్టర్ ఎన్ని ఫోల్డ్స్ ఇంక్రీజ్ అవుతుందో నేను చెప్పలేనండి. బికాజ్ అందుకనే అంటూ ఉంటారేమో డాక్టర్స్ అంటే నిజంగా దేవుళ్ళు అని. ప్రతి ఎపిసోడ్లో ఐ మేక్ ష్యూర్ ఐ టెల్ దిస్ బికాజ్ సో మచ్ రెస్పెక్ట్ ఐ హ్యావ్ టువర్డ్స్ డాక్టర్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ దట్ కాన్ఫిడెన్స్. ఎస్, మీరు ఎటు హెచ్ఐవి కేసే చెప్పారు కాబట్టి గెటింగ్ ఇన్ టు ది సబ్జెక్ట్. సార్, అసలు బేసికల్గా మైట్ బీ హెచ్ఐవి అని మీరే అన్నారు చూసారా, నాకు ఈ సిమ్టమ్స్ ఇలా అనిపిస్తున్నాయని. సో ఒక హెచ్ఐవి పేషెంట్కి ఉండే హెచ్ఐవి సిమ్టమ్స్ ఏంటి సార్ టు స్టార్ట్ విత్? ఐ థింక్ యూ ఆస్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు హెచ్ఐవిలో కూడా అండి ఎర్లీ హెచ్ఐవి, లేట్ హెచ్ఐవి, మీరు ఎయిడ్స్ అని చెప్తున్నారు. ఒక మనిషికి హెచ్ఐవి వచ్చి అది ముదిరినాక ఎయిడ్స్ అంటాం. సో ఈ హెచ్ఐవి ముదిరినాక ఎయిడ్స్లోకి వచ్చిన తర్వాత అప్పుడు సిమ్టమ్స్ చాలా క్యారెక్టరిస్టిక్గా ఉంటాయి. అంటే టీబీ రావడము, నాలుకే పూత పోయడము, ఒక 60-70 kgs ఉన్న మనిషి విపరీతంగా లూజ్ మోషన్స్ అయిపోయి 70 kgs ఉన్నవాడు 50 kgs అవ్వడము, అన్యూజువల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, అన్యూజువల్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇట్లాంటి ఉన్నప్పుడు ఆ సిమ్టమ్స్ని బట్టి తనకేమన్నా వాటిని ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే ఒక మామూలు మనిషికి రావు, ఒక హెచ్ఐవి వచ్చిన మనిషికి ఇమ్యూనిటీ విపరీతంగా తగ్గినప్పుడు అన్కామన్ అన్యూజువల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి విపరీతంగా ఎఫెక్ట్ అవ్వడం. సో వీటిని చూసినప్పుడు చాలా వరకు మనం సస్పెక్ట్ చేస్తాం. నౌ ఇంకోటి ఎర్లీ హెచ్ఐవి వాళ్ళు ఉంటారు, అంటే ఇప్పుడు అంటే రీసెంట్గా అక్వైర్ చేసిన వాళ్ళకు సిమ్టమ్స్తో చెప్పలేమండి మనం. అంటే ఇప్పుడు స్టార్టింగ్స్లో సిమ్టమ్స్ మనకు జలుబు రావచ్చు, కొద్దిగా జ్వరం రావచ్చు, కొద్దిగా ర్యాష్ రావచ్చు, ఇవన్నీ మామూలు వైరల్ ఫీవర్స్లో కూడా ఉంటాయి. సో వాటితోని మనం చెప్పలేము. సో అందుకని మనం ఎప్పుడు కూడా హిస్టరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నేను ఒక పేషెంట్గా వచ్చేసి నాకు జ్వరం జలుబు దగ్గు ఉందంటే ఏ డాక్టర్ అయినా సరే మామూలు జలుబు అనుకొని మామూలు జ్వరం అనుకొని ట్రీట్ చేస్తాడు. కానీ నేను ఎప్పుడు సెక్షువల్ హిస్టరీ అడుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దట్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఆర్ హై రిస్క్ బిహేవియర్, అంటే ర్యాండమ్, ఇప్పుడు అంతా కూడా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ర్యాండమ్ సెక్షువల్ పార్ట్నర్స్, వన్ నైట్ స్టాండ్స్, ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయాయి. సో ఇట్లాంటి హిస్టరీ అడుగుతాను. సో ఈ హిస్టరీ ఉన్న వాళ్ళకు టెస్ట్తోనే చెప్పగలుగుతాం మనం, సిమ్టమ్స్తో ఇనీషియల్గా చెప్పలేము. ఎందుకంటే ఆ సిమ్టమ్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి.
మామూలు వైరల్ ఫీవర్స్తో ఏదైతే ఉంటుందో అవే సిమ్టమ్స్ ఉంటాయి. సో నేను అందరికి అదే చెప్తాను, మీరు సిమ్టమ్స్ కానీ ఇట్లాంటి హిస్టరీ ఉన్నవాళ్ళు యూ షుడ్ గెట్ యువర్ సెల్ఫ్ టెస్టింగ్. టెస్ట్తోనే ఎర్లీగా మనం ఉందా లేదా చెప్పగలుగుతాము. అది ముదిరినాక అప్పుడు అన్ని సిమ్టమ్స్ వస్తాయి, బట్ అప్పుడు ఆల్రెడీ లేట్, స్టిల్ అప్పటికి కూడా మనం చాలా బాగా ట్రీట్ చేయొచ్చు. కానీ ఎర్లీగా డయాగ్నోస్ చేయాలంటే మాత్రము సిమ్టమ్స్తోని చేయలేము. ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ టెస్టింగ్. మరి అసలు డౌట్ ఎట్లా వస్తుందండి? ఎలా డిటెక్ట్ చేస్తాం హెచ్ఐవిని? అదే ఎందుకు హిస్టరీ, చేయించుకుంటారు? ఎందుకంటే అదే హిస్టరీ. చాలా మందికి నేను అదే డాక్టర్ని చెప్తాను, కలవకపోతే అప్పుడు లాస్ట్లోనే వస్తారు. అదే అంటే నా పాయింట్ ఏంటంటే ఇనీషియల్ గా మనకి ఏదో ఒక డౌట్ వస్తేనో లేకపోతే ఏదో ఒక రకంగా తేడాగా అనిపిస్తేనో కదా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు కదా టెస్టులు చేయించుకుంటారు, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నా, అలాంటి హిస్టరీ ఉన్నా. అవునండి. సో హౌ డు వి డిటెక్ట్ హెచ్ఐవి దెన్? అదే అండి, అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ద ప్రాబ్లం. అదే చెప్తున్నాను, ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు అవగాహన లేని వాళ్ళందరూ వస్తారు, కానీ ఎప్పుడు జబ్బు ముదిరినాక వస్తారు. సో అందుకని అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అంటున్నారు, సార్ ఒక పేషెంట్ ఇట్లా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నాడు, తనకు హెచ్ఐవి ఉందని మీరేమో ముదిరేంత వరకు తెలియదు అంటున్నారు. మరి ఎలా ఐడెంటిఫై చేయడం అంటే పేషెంట్ షుడ్ హ్యావ్ దట్ ఎడ్యుకేషన్. అదే చెప్తున్నాను. అన్ఫార్చునేట్లీ పార్ట్నర్స్ దగ్గరికి వెళ్తున్నారు అని అంటే ఫ్రీక్వెంట్ గా హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలి. ఇట్లాంటి హై రిస్క్ బిహేవియర్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఎర్లీగా టెస్టింగ్ చేసుకోవాలి. ఇట్లాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు. ఎట్లా సార్, ఏమన్నా టెస్ట్ ఉందా దానికి? అవునండి, మనకు 4th జనరేషన్ ఎలైజా అని హెచ్ఐవి టెస్టింగ్స్ ఉన్నాయండి. హెచ్ఐవితో పాటు అదర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్, మనకు సెక్స్ పరంగా వచ్చేది ఒక హెచ్ఐవే కాదండి, గనేరియా అని, క్లెమీడియా అని, అంటే కొన్ని అంగం మీద పుండ్లు అవ్వడము, విపరీతమైన చీము రావడము మూత్రంలోకి వెళ్ళి, నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇంకా లోకల్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, ఇవన్నీ కూడా సెక్స్ పరంగా వస్తాయి. సో ఇట్లాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు ఆల్వేస్ యూ షుడ్ గెట్ టెస్టెడ్ అండ్ మీట్ డాక్టర్. దట్స్ ద ఓన్లీ వే టు ఐడెంటిఫై హెచ్ఐవి ఇన్ ద ఎర్లీ స్టేజెస్. ఒక మనిషికి హెచ్ఐవి వచ్చినాక అది ముదరడానికి 3 సంవత్సరాలు పట్టచ్చు, 5 సంవత్సరాలు పట్టచ్చు, కొందరు 10 సంవత్సరాలు పట్టచ్చు. సో చాలామంది నా దగ్గరకు వస్తారు ఇట్లాంటి హిస్టరీ ఉన్న వాళ్ళు, సార్ నేను నా లైఫ్లో ఒక్కసారి కూడా నేను అసలు డాక్టర్ దగ్గరికి పోలేదు సార్, ఏంటి సార్ ఇప్పుడు వస్తేనేమో నాకు మొత్తం బాడీ అంతా ఇన్ఫెక్షన్, ఇంత ఎందుకైనానంటే చెప్పాను కదండి, ఆ హెచ్ఐవి ముదిరేంత వరకు అందరిలాగానే ఉంటారు. ముదిరినప్పుడు ఒక 2-3 మంత్స్లోనే విపరీతమైన టీబీ రావడము, అంతా బయోడి పాకపోవడము, లూజ్ మోషన్స్ రావడము, వీటంతో సిగ్నిఫికెంట్గా డిటోరియేట్ అవుతారు. అంటే ఏంటి సార్ ఈ హెచ్ఐవి వైరస్ యొక్క ఫిజియాలజీ ఇన్సైడ్ ది బాడీ ఏం జరుగుతుంది? వన్స్ వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత కొందరికి మీరు అన్నట్లు 6 నెలలు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఎందుకు అంత డిఫరెన్స్ ఉంటుంది ఒక్కొక్కళ్ళలో? అసలు ఏం జరుగుతుంది బాడీలో? నార్మల్గా అండి, ఇప్పుడు హెచ్ఐవి అనేది మన బాడీకి ఎంటర్ అయినాక మనకు రోగ నిరోధక శక్తికి CD4 సెల్స్ అని ఉంటాయి. సింపుల్, మన రోగ నిరోధక శక్తిని మెజర్ చేసి CD4 సెల్స్. ఇవి మనకు నార్మల్గా 5 లేదా 600 కంటే ఎక్కువ ఉంటాయి. ఇవి ఒక మనిషి ఇది 200 కంటే తగ్గినప్పుడు, అంటే ఇన్ఫెక్షన్ అది వచ్చినప్పుడు హెచ్ఐవి వీటిని స్లోగా తగ్గిస్తుంటుంది. స్లోగా తగ్గించినప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే 200 కంటే తగ్గుతాయో అప్పుడు మన ఇమ్యూనిటీ CD4 సెల్స్ విపరీతంగా మన రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అప్పుడు ఈజీగా టీబీ రావడము, ఒక మామూలుగా లూజ్ మోషన్స్ మనకు వస్తే 1 or 2 డేస్లో తగ్గిపోతాయి. కానీ మన ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల అది నెలల తరబడిపోవడము, వారాల తరబడిపోవడము, నాలుకంతా పూత పోయడం, ఇదంతా మీకు నాకు ఎందుకు అవ్వదంటే మన ఇమ్యూనిటీ నార్మల్గా ఉంటుంది కాబట్టి అవర్ బాడీ ఇట్ సెల్ఫ్ విల్ ఫైట్. సో అలా అయినప్పుడు ఆ సిమ్టమ్స్ అన్నీ బయటకు వస్తాయి. నౌ ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు మన ఇంట్లో సింపుల్ అండి, ఇప్పుడు మీ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, జలుబు వచ్చింది అనుకోండి, ఒకరికి ఒకటే రోజు తగ్గిపోతుంది, ఒకరికి వారం ఉంటుంది, ఒకరికి 4-5 రోజులు ఉంటుంది. ఎందుకు అట్లా అంటే ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్, ఈచ్ ఇమ్యూనిటీ ఈజ్ డిఫరెంట్. సో ఒక్కొక్క పర్సన్ని బట్టి కొందరికి ఇమ్యూనిటీ బాగా ఉన్న వాళ్ళు, జెనెటిక్స్ బాగా ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళకి 10 సంవత్సరాలు పట్టవచ్చు, కొందరికి 3 సంవత్సరాలు ప్రోగ్రెస్ అవుతారు, కొందరు 5 సంవత్సరాలు పడుతుంది. సో ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ హిజ్ ఓన్ ఇమ్యూనిటీ. ఆ ప్రోగ్రెషన్ అనేది వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే ఇప్పుడు మనం ఒక ఆర్గన్కే ఏదో ఒక ఇమ్యూనిటీ తగ్గితే ఎఫెక్ట్ అవుతుంది అని కాదండి, లంగ్స్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు అన్నట్లు మోషన్స్ అంటే GI ట్రాక్ట్, బ్రెయిన్కి టీబీ రావచ్చు, బ్రెయిన్కి కూడా రావచ్చు. సో చాలా కామన్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ ట్యూబర్క్లోసిస్ అండి. మన గవర్నమెంట్ రికమెండేషన్స్ ప్రకారం ఎవరికి టీబీ వచ్చినా 2 పరీక్షలు ఖచ్చితంగా చేస్తాం. ఒకటి డయాబెటీస్, ఇంకోటి హెచ్ఐవి. సో నార్మల్ పేషెంట్స్కి కూడా టీబీ రావచ్చు, కానీ హెచ్ఐవిస్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ చాలా మందికి టీబీ లంగ్స్లో వస్తుంది, హెచ్ఐవిలో లంగ్స్ బయట కూడా ఎక్కువగా వస్తుంది. అంటే బ్రెయిన్కి రావచ్చు, మనకి ఇక్కడ లింఫ్ నోడ్స్ లాగా ఇక్కడ రావచ్చు, లేదా పొట్టలో రావచ్చు. సో బాడీలో ఎక్కడైనా టీబీ రావచ్చు. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు ఒక హెచ్ఐవి పేషెంట్ని కనుక ముద్దు పెట్టుకుంటే హెచ్ఐవి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇది కూడా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పేషెంట్స్ ఉంటారండి, తండ్రి పాజిటివ్, బాబుకు లేదు. వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, సార్ నా బాబు నాతోనే ఉంటాడు, నా ఒళ్ళో పడుకుంటాడు, నేను ముద్దు కూడా ఇస్తాను, తినిపిస్తాను, నా వల్ల బాబుకి ప్రాబ్లం ఉంటుందా? నా ఫస్ట్ థింగ్ అండి, హెచ్ఐవి అనేది మెయిన్గా సెక్షువల్ ట్రాన్స్మిషన్ అండి, సెక్షువల్గానే ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే హెచ్ఐవి అనేది మన చెమటలో ఉండదు,
మన కంటి నీరులో ఉండదు, మన లాలాజలంలో ఉండదు, మన యూరిన్ అండ్ మోషన్లో ఉండదు. సో ఒక హెచ్ఐవి పేషెంట్ వాడిన బాత్రూమ్ వాడడంతో హెచ్ఐవి రాదు. ఒక హెచ్ఐవి తిన్న కంచంలో ఉంటే హెచ్ఐవి తింటే రాదు. ఒక తండ్రి పిల్లాడిని ముద్దు పెట్టుకుంటే హెచ్ఐవి రాదు. ఓకే, అండ్ ఎత్తుకుంటే చెమట ఉందనుకోండి, ఎత్తుకుంటే అలా రాదు. టవల్ సోప్ యూజ్ చేయడం వల్ల హెచ్ఐవి సంక్రమించదు. నౌ ఒకటేందంటే, ఒకటి లిప్ కిస్ అట్లా చేసినప్పుడు ఎవరైనా హెచ్ఐవి పేషెంట్కి లోపల బాగా బ్లీడింగ్ లాగుంటే అది కూడా 0.1 to 0.2% రిస్క్ ఉంటుంది. అంతేగాని ఇన్ జనరల్ కిసెస్తోని హెచ్ఐవి ట్రాన్స్మిట్ అవ్వదు. సో ఇట్ ఈస్ మెయిన్లీ సెక్షువల్ ఇంటర్కోర్స్. అందులో కూడా అండి, సో సెక్షువల్ ఇంటర్కోర్స్లో కూడా యానల్ ఇంటర్కోర్స్ తోటి హైయెస్ట్ రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ వెజైనల్ ఇంటర్కోర్స్, లీస్ట్ ఈస్ ఓరల్ ఇంటర్కోర్స్. ఓకే, సో అది కూడా మెయిన్గా ఈ రెండింటితో ఎక్కువ ట్రాన్స్మిషన్. ఓరల్ కిసెస్తో కానీ చాలా 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 నెగ్లిజిబుల్. అదండి. రైట్ సార్. సార్ ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో సెక్షువల్ ఇంటర్కోర్స్ అని, కాండమ్స్ యూజ్ చేస్తూ కనుక సెక్స్ చేస్తే హెచ్ఐవి రాదు అన్నది మనం బల్లగుద్ది చెప్పచ్చా? అదే ఇప్పుడు ద బెస్ట్ వే టు ప్రొటెక్ట్ ఈజ్ యూజింగ్ కాండమ్స్. ఓకే, ఎఫెక్టివ్గా కాండమ్ వాడితే హెచ్ఐవి అనేది ఆల్మోస్ట్ రాదండి. కానీ చాలా వరకు ఇప్పుడు ఒకవేళ కాండమ్ చిరేయడం కానీ ఇట్లాంటి ఏమైనా కొద్దిగా రిస్క్ ఉంటుంది. బట్ ప్రాపర్గా కాండమ్ వాడితే హెచ్ఐవి అనేది మోర్ దెన్ 99% మనం ప్రివెంట్ చేయవచ్చు. ద బెస్ట్ వే టు ప్రొటెక్ట్ ఈస్ యూజింగ్ కాండమ్స్. రైట్ సార్, రైట్ సార్. సార్ ఇప్పుడు అసలు హెచ్ఐవి అంటున్నాం కదా, హెచ్ఐవికి ఎయిడ్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? హెచ్ఐవి అనేది ఏంటంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అండి. ఈ వైరస్ ఒక మనిషికి వచ్చినప్పుడు అదేం చెప్పాను, CD4 గణనీయంగా తగ్గిపోతాయి. అది తగ్గి ఎప్పుడైతే 200 కంటే తక్కువైందో అప్పుడు దాన్ని హెచ్ఐవి ముదురుతుంది, దాన్ని ఎయిడ్స్ అంటాం. అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే హెచ్ఐవి వైరస్ వల్ల నా ఇమ్యూనిటీ అనేది విపరీతంగా తగ్గి ముదిరినప్పుడు, నేను చెప్పిన అన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు CD4 200 కంటే తగ్గినప్పుడు దాన్ని ఎయిడ్స్ అంటాం. సో హెచ్ఐవి ముదిరితే దాన్ని ఎయిడ్స్ అంటాం. అచ్చా, సో హెచ్ఐవి వల్ల వచ్చేది ఎయిడ్స్? అవునండి, ముదిరినప్పుడు. ఇప్పుడు నాకు హెచ్ఐవి వస్తే జబ్బు ముదిరితే అప్పుడు ఎయిడ్స్. ఇప్పుడు సపోజ్ ముదరలేదు అనుకుందాం సార్, హెచ్ఐవి వచ్చింది, ఒక పేషెంట్ ఇనిషియల్ డేస్ నుంచి డాక్టర్ ఫాలో అప్ తో ఉన్నాడు, మందులు వాడుతున్నాడు అనుకోండి, హెచ్ఐవి ప్రాణాంతకం కాదా? హెచ్ఐవి వచ్చిన తర్వాత కూడా 50+, 60+, 70+ లాంజిటివిటీ ఉన్న పేషెంట్స్ కూడా ఉంటారా? ఐ థింక్ చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు హెచ్ఐవి అనేది అండి ట్రీట్మెంట్ అనేది చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు అందరు నా పేషెంట్స్ అదే చెప్తాను, సార్ నాకు హెచ్ఐవి ఉంది, ఇది పోదా అని చాలామంది భయపడి ఒకటే చెప్తాను, హెచ్ఐవి అనేది ఇప్పుడు బీపీ లేదా హైపర్ టెన్షన్ లేదా డయాబెటీస్ లాగా. ఇప్పుడు ఒక మనిషికి హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఎప్పటి నుంచి ఉంటే వాళ్ళు లైఫ్ లాంగ్ మందులు వాడాలి. అంటే మనము ఎర్లీ స్టేజెస్ నుంచి సిగ్నిఫికెంట్గా ఉంటాయి. హెచ్ఐవి కూడా అంతే. హెచ్ఐవికి క్యూర్ లేదు, కానీ మందులతోని దే కెన్ లివ్ ఫర్ అప్ టు 75 to 80 years. హెచ్ఐవి వచ్చిన వాళ్ళు హెచ్ఐవితో ఇంతకుముందు హెచ్ఐవి వచ్చిన వాళ్ళు మందులు లేక హెచ్ఐవితో చనిపోయే వాళ్ళు గణనీయంగా ఉంటుండే. ఇప్పుడు హెచ్ఐవి వచ్చిన వాళ్ళు అందరిలాగానే బతికి ముసల్తనాన పోతున్నారు. అంటే వేరే అదర్ డిసీజ్ లైక్ హార్ట్ డిసీజ్ కానివ్వండి, ఇట్లా అందరిలాగా పోతున్నారు. కానీ హెచ్ఐవి వచ్చి హెచ్ఐవి వల్ల చనిపోయే వాళ్ళు గణనీయంగా తగ్గిపోయారు. అంటే సార్ ఇప్పుడు హెచ్ఐవి వచ్చేది మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వల్లే అన్నది ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చుగా. హెచ్ఐవి వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది సెక్షువల్ ఇంటర్కోర్సెస్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్. దట్ ఈస్ మెజారిటీ ఆఫ్ ద కేస్ అండి. బట్ అదర్వైజ్ హెచ్ఐవి ఎలా వస్తుంది? అదే మెజారిటీ సెక్షువల్ ట్రాన్స్మిషన్ నెంబర్ 1. నెంబర్ 2 బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం కూడా అండి, ఇప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఆపరేషన్ అయింది అనుకోండి, నాకు బ్లడ్ లేదు, బ్లడ్ బ్యాంక్లోకి వెళ్ళి తెచ్చారు. అయితే ఇప్పుడు ఆ ప్రతి బ్లడ్ ప్రోడక్ట్స్ని బాగా స్క్రీన్ చేస్తారు. అయితే స్క్రీన్ చేసేవారు కూడా ఇప్పుడు కొన్ని అడ్వాన్స్ సెంటర్స్లలో PCR చేస్తారు. PCR అంటే 11 రోజుల నుంచి ఐడెంటిఫై చేస్తుంది. కొన్నిట్లలో 4th generation ఎలైజాస్ చేస్తారు. అవి నెల తర్వాత ఐడెంటిఫై చేస్తుంది. ఒకవేళ ఎవరైనా కూడా ఎర్లీగా బ్లడ్ ఇచ్చారో, అంటే ఎర్లీగా వచ్చినప్పుడు ఇచ్చినా, లేదా పెరిఫరల్ సెంటర్స్లో సరిగ్గా స్క్రీన్ చేయకపోయినా బ్లడ్ రిలేటెడ్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ అదంతా ఒకప్పుడు అండి, ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఏరియాస్లో బాగా స్క్రీన్ చేస్తున్నారు. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ గణనీయంగా తగ్గిపోయింది. ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఐవి డ్రగ్ అబ్యూస్. ఇప్పుడు ఇది ఈ ప్రాబ్లం అంతా లక్కీగా మన తెలంగాణ, ఆంధ్ర స్టేట్స్లో లేవండి. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, మిజోరాం, నాగాల్యాండ్, మణిపూర్, ఇక్కడ ఈ ఐవి డ్రగ్ అబ్యూస్, ఇంకోటి పంజాబ్, ఇక్కడ ఐవి డ్రగ్ అబ్యూస్ అనేది ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మన ప్రివలెన్స్ ఆఫ్ హెచ్ఐవి చూస్తే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో విపరీతంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఐవి డ్రగ్ అబ్యూస్ అనేది బాగా పెరిగిపోయింది. ఐవి డ్రగ్ అబ్యూస్ అంటే ఇప్పుడు ఒక మనిషి తన డ్రగ్స్ తీసుకుంటాడు, అదే
మల్టిపుల్ వీళ్ళు షేర్ చేసుకుంటారు. అదే నీడిల్ దాంతోనే. సో ఈ డ్రగ్ ఇష్యూ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు వాళ్ళ సెక్షువల్ కూడా చాలా ఉంటుంది వాళ్ళకి, అంటే వాళ్ళు డ్రగ్స్కి అలవాటు అయి ఉంటారు. సో దే ఆల్సో హ్యావ్ మల్టిపుల్ పార్ట్నర్స్, ఇట్లాంటివి ఉండే ఛాన్స్. సో ఇట్లా సూది పెట్టుకుని ఇమీడియట్గా ఇట్లా తీసుకునే వరకు ఈ రిలేటెడ్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అనేది కూడా ఒక ఎంటిటీ. అంటే నీడిల్ నుంచి కూడా హెచ్ఐవి ట్రాన్స్మిషన్ జరగచ్చు అంటున్నారు. ఎస్, ఎస్పెషల్లీ డాక్టర్స్కి నర్సెస్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు మేము హెచ్ఐవి పేషెంట్ నీడిల్ బ్లడ్ తీస్తున్నాం, టక్కున బై మిస్టేక్ కూర్చుకుంది అనుకోండి, ఇట్ ఈస్ 0.3% బై నీడిల్ ట్రాన్స్మిషన్. అదేంటంటే వాళ్ళు అప్పుడప్పుడే తీసుకొని అట్లా కంటిన్యూస్గా షేర్ చేసుకోవడం, వాళ్ళు నీడిల్స్ని, ఎందుకంటే వాళ్ళు అంతా కూడా కొద్దిగా హోమ్లెస్ పీపుల్ ఉంటారు, అదంతా. సో కొత్త నీడిల్స్ అట్లాంటిది ఏముండదు, ఏది పడితే తీసేసుకుంటుంటారు. సరే, ఇప్పుడు హాస్టల్స్లో బాయ్స్ ఉంటూ ఉంటారు కదా, సో ఆ రేజర్స్ యూజ్ చేసుకున్నది ఒకళ్ళు వాడుతూ ఇంకొకళ్ళు వాడింది మధ్యలో కట్ అయినా సరే అవి కూడా ఈక్వల్గా అంతే ప్రామినెంటా ట్రాన్స్మిషన్? ఇన్ జనరల్ అమ్మా, హెచ్ఐవి అనేది వైరస్ బయట అంత ఎర్లీగా సర్వైవ్ అవ్వదు. అచ్చా. హెపటైటిస్ బి అలా ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంటుంది. హెపటైటిస్ బి ఇస్ హైలీ ట్రాన్స్మిషన్. అంటే ఇప్పుడు హెపటైటిస్ బి జనరల్గా ఏందండి అంటే, ఇప్పుడు సిస్టర్స్లో, ఇప్పుడు ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారనుకోండి, సిస్టర్స్లో ఒక సిస్టర్ కుంటే ఇంకో సిస్టర్, ఎందుకంటే వాళ్ళు ఇయర్ రింగ్స్ షేర్ చేసుకోవడం కానీ ఇట్లా నెక్లెస్ షేర్ చేసుకోవడం, ఎందుకంటే హెపటైటిస్ బి వైరస్ అనేది ఈ వాటి మీద కొద్ది ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతుంది. హెచ్ఐవి ఏంటంటే బయటకు వచ్చాక ఎక్కువ సర్వైవ్ అవ్వదు. సో ఈ సింపుల్ ఈ వీటి మార్చుకోవడం కానివ్వండి వాటితో తక్కువ ఛాన్సెస్. బట్ ఫ్రెష్ బ్లేడ్స్, ఫ్రెష్ గ్రాస్ కట్స్ ఉన్నప్పుడు చెప్పాను కదండి 0.3% ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ అయితే కానీ దట్ ఈస్ మోర్ విత్ హెపటైటిస్ బి. ఇన్ జనరల్ ఒక అంటే బ్రదర్కి ఉంటే సిస్టర్కి రావడము, లేదా ఇట్లాంటి హెపటైటిస్ బిలో ఎక్కువగా చూస్తాం. కామన్ ఇట్లాంటి షేర్ చేసుకోవడం వల్ల దానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ హెచ్ఐవి ఈజ్ నాట్ లైక్ దాట్. హెచ్ఐవి ఈజ్ ప్రిడామినెంట్లీ సెక్షువల్ ట్రాన్స్మిషన్. అండ్ ఇవంటే ఏంటంటే వాళ్ళు అదే పని చేసుకుంటూ ఉంటారు. సో అందుకని ఈ ఐవీ డ్రగ్ అబ్యూస్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. కానీ ఇంట్లో ఒక బ్రదర్స్, ఒక హస్బెండ్కి పాజిటివ్ ఉంది, ఆ పిల్లలకు అంత ఈజీగా రాదు, అంటే ఎత్తుకోవడం వల్ల, ముద్దాడడం వల్ల, అట్లా అసలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. సరే, ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని మీరు అంత ఫోకస్డ్గా చెప్తున్నారు కాబట్టి ఒక కామన్ ప్రాక్టీసర్, అంటే ఇది మనం మాట్లాడుకోవడానికి చాలా హాస్యాస్పదంగా ఉండొచ్చు కాక, బట్ దిస్ స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ మెనీ బ్యాచులర్ రూమ్స్లో కానీ లేకపోతే బాయ్స్ హాస్టల్స్లో కానీ కొంతమంది తెలుసో తెలియకో ఇన్నర్ వేర్ని కూడా దే షేర్ విత్ ది అదర్ పర్సన్స్. అది ఒక సేఫ్ ప్రాక్టీస్ కాదు అని తెలుసు కానీ, బట్ హెచ్ఐవికి సంబంధించి దానివల్ల కూడా ప్రమాదం ఉందా లేదా? ఇన్ జనరల్ అమ్మ లేదు. చెప్పాను కదమ్మా, హెచ్ఐవి అనేది బయట ఎక్కువగా సర్వైవ్ అవ్వదు. సో దట్ ఈస్ అ బ్యాడ్ ప్రాక్టీస్, ఆబ్వియస్లీ దట్ ఈస్ అ బ్యాడ్ ప్రాక్టీస్. బట్ యాజ్ సచ్ హెచ్ఐవి క్లోత్స్ షేర్ చేసుకోవడంతోనో వాట్ షేర్ చేసుకోవడంతోనో ఇన్ జనరల్ జరగదు. అవ్వదు. ఓకే, డన్ సార్. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ ఎంఎస్ఎంస్ గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు, మెన్ హ్యావింగ్ సెక్స్ విత్ మెన్. థ్యాంక్స్ టు ఆల్ ది గవర్నమెంట్ ప్రాక్టీసెస్ అండ్ ఈ హెల్త్ గ్రూప్ ప్రాక్టీసెస్ ఒక రకంగా హెచ్ఐవి పేషెంట్స్ యొక్క సంఖ్య అవేర్నెస్ పెంచడం కానివ్వచ్చు, ఇంకా 100% అచీవ్ అవ్వకపోయినా ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు కాస్త తగ్గింది, కంట్రోల్ అయింది అని చెప్పొచ్చు. కానీ ఎంఎస్ఎంస్ గ్రూప్లో మాత్రం హెచ్ఐవి పెరుగుతోంది అని చెప్పారు ఇందాక. అది అసలు ఫస్ట్ టైం విన్నప్పుడు నిజమా ఇలా కూడా ఉంటుందా అని అనిపించింది. ఏంటి సార్ అది ఎంఎస్ఎం, మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్? అసలు ఆ గ్రూప్ గురించి చెప్పండి, అసలు ఎప్పుడూ వినలేదు. అండ్ వాళ్ళలో సెక్స్ చేస్తే ఎందుకు హెచ్ఐవి పెరుగుతుంది, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. షూర్ అమ్మా. ఇప్పుడు ఎంఎస్ఎం అంటే అదండి, మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్. అంటే ఎవరైతే కూడా మెన్ ఇంకొక మెన్కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఇంటర్కోర్స్ చేసుకుంటారో అదొక గ్రూప్, ఎంఎస్ఎంస్ అంటాము. అయితే ఇప్పుడు మామూలుగా మనము ఇండియాలో హెచ్ఐవి ప్రివలెన్స్ తీసుకున్నాం అనుకోండి 0.2%, అంటే బాగా తగ్గింది 0.2%. అదే ఎంఎస్ఎం గ్రూప్లో చూసుకుంటే అది 5%, అంటే ప్రతి 100 మందిలో 5. అండ్ అది కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో తీసుకుంటే 8 to 10%. అంటే మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్ ఒక మెట్రోపాలిటన్ సిటీలో 100 మంది ఉంటే అందులో అట్లీస్ట్ 10 మందికి హెచ్ఐవి. ఎందుకండి అంటే నార్మల్గా ఎంఎస్ఎంస్లో ఎందుకు ఎక్కువ హెచ్ఐవి ఉంటుందంటే దానికి 2-3 కారణాలండి. ఎందుకంటే నా చాలామంది పేషెంట్స్తో పర్సనల్గా కూడా ఇంటరాక్ట్ అవుతాను. జనరల్గా ఎంఎస్ఎం కమ్యూనిటీలో అండి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అనేది చాలా నార్మల్ వాళ్ళకి. ఇప్పుడు హెట్రోసెక్షువల్లో చాలా వరకు సింగిల్ పార్ట్నర్ ఉంటారు, ఎంఎస్ఎంస్లో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. నెంబర్ 1, ర్యాండమ్ సెక్షువల్ ఎన్కౌంటర్స్ ఆర్ వెరీ కామన్, అంటే ఒక పార్టీకి వెళ్ళేసి ఎవరినో కలవడము. అండ్ ఇంకొకటి నెంబర్ 3 ఈస్ యానల్ ఇంటర్కోర్స్. ఇప్పుడు నార్మల్గానండి నేను చెప్పాను ఇంతకుముందు కూడా, యానల్ ఇంటర్కోర్స్తో చాలా ఎక్కువగా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే యానస్ అనేది చాలా టైట్ స్పింక్టర్, సో వీళ్ళు చాలా ఫోర్స్ఫుల్గా పెనిట్రేట్ చేస్తారు. చేసినప్పుడు అక్కడ చాలా వరకు అబరేషన్స్ కానీ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. మళ్ళీ లోపడిన రెక్టల్ వాల్ కూడా చాలా థిన్ ఉంటుంది అన్నట్టు. సో వీటి కారణాల వల్ల యానల్ ఇంటర్కోర్స్తో హైయెస్ట్ రిస్క్ ఆఫ్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ ఉంటుంది. సో ద రిస్క్ ఈస్ హై విత్ ద యానల్ ట్రాన్స్మిషన్. అండ్ ఇన్ జనరల్ ఎంఎస్ఎంస్లో మల్టిపుల్ పార్ట్నర్స్ ఈజ్ అ నార్మ్. అండ్
ఇన్ జనరల్ ఇన్ దిస్ కమ్యూనిటీ హై రిస్క్ బిహేవియర్ ఈజ్ ఆల్సో వెరీ కామన్. అంటే ఒక పార్టీకి వెళ్ళేసి ర్యాండమ్ పర్సన్ని కలిసేసి సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసుకోవడము, ఇట్లాంటి ప్రాక్టీసెస్ కూడా వాళ్ళ కమ్యూనిటీలో ఎక్కువగా ఉంటాయి. ఐ అండర్స్టూడ్ దిస్ ఆఫ్టర్ ఐ ఇంటరాక్టెడ్ విత్ దెమ్. అంటే యూజువల్గా సార్ ఆపోజిట్ సెక్సెస్ అట్రాక్ట్ అవుతాయి అన్నది తెలుసు, కానీ మెన్ గెటింగ్ అట్రాక్టెడ్ టు అనదర్ మ్యాన్, అది ఎందుకు జరుగుతుంది సార్ అట్లాగా? అంటే అదేమా దానికి వన్ పర్టికులర్ రీజన్ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ దిస్ థింగ్. ఇప్పుడు మనం అమెరికాలో కూడా చూసుకుంటేనండి హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ హెచ్ఐవీస్ ఇన్ ఎంఎస్ఎం గ్రూప్ ఓన్లీ. ఓకే, ఎంఎస్ఎం గ్రూప్లోనే హైయెస్ట్. మన దగ్గర ఏంటండి అంటే మన దగ్గర అంతగానం ఎక్కువగా మాట్లాడు. ఈవెన్ నేను కూడా నా 2017-18 వరకు నేను ఎంఎస్ఎం గ్రూప్స్ని పెద్దగా చూడలేదు. ఆఫ్టర్ ఐ కేమ్ ఇన్ టు ద ఇన్ఫెక్షస్ డిసీజెస్, నేను బికాజ్ ఐ రన్ అన్ ఎస్టీడీ క్లినిక్, దట్స్ హౌ ఈవెన్ ఐ కేమ్ టు నో, ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. కొందరు ఏంటంటే 2 టైప్స్ ఉంటారమ్మా ఇందులో కూడా. అంటే నేను కూడా వాళ్ళతో మాట్లాడినాక ఒకళ్ళు బై బాండ్ దే ఆర్ ఫ్రమ్ బిగినింగ్ దే ఆర్ అట్రాక్టెడ్ టు మేల్స్, దట్ ఈస్ వన్ గ్రూప్. ఇంకొక గ్రూప్ ఉంటారండి, దిస్ ఐ టెల్ టు ఎవ్రీ ఆఫ్ మై కొలీగ్, చైల్డ్హుడ్ అబ్యూస్. ఒక మేల్ని ఇప్పుడు నేను చాలా అంటే నేను మాట్లాడేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎంఎస్ఎంస్ కూడా 2 కేటగిరీస్. ఒకళ్ళు ఏంటంటే టు బిగిన్ విత్ దర్ ఎంఎస్ఎం, కానీ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల అమ్మాయిని పెళ్లి చేసుకొని తనతో ఇంటర్కోర్స్ చేస్తారు, తను లేనప్పుడు మళ్ళీ తన మేల్ పార్ట్నర్ దగ్గరికి వెళ్తారు. బట్ దే ఆర్ టు బిగిన్ విత్ ఎంఎస్ఎం ఓన్లీ. ఇంకొక గ్రూప్ ఏంటండి అంటే వాళ్ళు దే హ్యావ్ ఇంటర్కోర్స్ విత్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. అది నాకు ఎప్పుడు డౌట్ ఉంటుండే, హౌ కెన్ యూ అట్రాక్ట్ టు బోత్ మేల్ అండ్ యూ షుడ్ అట్రాక్ట్ టు వన్ సెక్స్? అప్పుడు అడిగితే చాలామంది గేవ్ ద హిస్టరీ ఆఫ్ చైల్డ్హుడ్ అబ్యూస్. మనం ఎంతసేపు మనకి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందనుకోండి, విల్ బీ వెరీ కేర్ఫుల్. అమ్మాయి పాప టైంకి వస్తుంది, మన అబ్నార్మల్గా అది ఉందా అనేది, పాప మాట్లాడుకుంటే ఎందుకు అనేవన్నీ మనం మాట్లాడతాం. కానీ అది ఒక అబ్బాయి పిల్ల, ఒక మేల్ బాబు ఉన్నాం, మేము పెద్దగా పట్టించుకోం, వాళ్ళు వెళ్ళి ఆడుకుంటారు. కానీ ఈయన అందరికీ అది చెప్తారు, మేల్ అబ్యూస్ అని. ఇట్లా చిన్నపిల్లలు ఎవరైతే మేల్స్ ఉంటారో వాళ్ళ రిలేటివ్స్ అబ్యూస్ చేయడము, ఎవరో సీనియర్ అబ్యూస్ చేయడము, వార్డెన్స్ అబ్యూస్ చేయడము, పక్కింటోడు అబ్యూస్ చేయడము, ఇది ఇట్స్ ఎ ఎంటిటీ. అది చేయడం వల్ల ఫస్ట్ టైం వాళ్ళు దే గెట్ కన్ఫ్యూజ్ ఇన్ దేర్ ఓరియంటేషన్, అండ్ ఆఫ్టర్ దే గ్రో దే లైక్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్ అండ్ దే గెట్ కన్ఫ్యూజ్డ్. సో దిస్ ఈజ్ వన్ ఎంటిటీ విచ్ ఐ లెర్న్డ్ ఆఫ్టర్ టాకింగ్ టు మెనీ ఆఫ్ మై పేషెంట్స్. సో నేను అందరికీ అది చెప్తాను, మనం మేల్ చైల్డ్ ఉంటే పెద్దగా పట్టించుకోం, బట్ ఆల్వేస్ దిస్ ఈస్ ద అదర్ ఎంటిటీ యూ నీడ్ టు కీప్, చైల్డ్హుడ్ అబ్యూస్. దట్ ఆల్సో మేక్స్ దెమ్ కన్ఫ్యూజ్ అండ్ హ్యావ్ బోత్ పార్ట్నర్స్. అండ్ అదర్ ఎంటిటీ యాజ్ ఐ టోల్డ్, కొందరు పెళ్లి చేసుకోరు, వాళ్ళు మేల్ పార్ట్నర్స్ ఉంటారు. ఇంకొకటి ఫ్యామిలీ ప్రెషర్, ఇక వాళ్ళ పేరెంట్స్ చేసుకుంటే వాళ్ళ కోసం చేసుకొని, ఈవెన్ దే డోంట్ లైక్, they'll be partner with their wife and they have other intercourse. So these are the population which I tend to see. సో బేసికల్గా ఎంఎస్ఎంస్ అది పాపం వాళ్ళు పుట్టుకతోనే అలా ఉంటారు కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి కౌన్సిల్ చేస్తూ ఉండాలా, లేకపోతే ఈ పర్టికులర్ యాన్యువల్ ఇంటర్ కోర్స్ గురించి వాళ్ళకి ఎంఫసిస్ చేసి వాళ్ళ గురించి కొంచెం అవేర్నెస్ పెంచే కార్యక్రమం చేయాలా అన్నది ఇట్స్ ఆల్ కంప్లీట్లీ అ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అగైన్. నేనేం చేస్తానమ్మా అంటే, ఇప్పుడు ఒక ఎంఎస్ఎం నా దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఐ కాంట్ చేంజ్ ద ఫ్యాక్ట్ దట్ ఈజ్ ఎంఎస్ఎం. సరే, అది ఇంకా పుట్టుకతోనే ఉంటుందా, లేకపోతే మైండ్ సెట్ ని మనం మార్చచ్చా తిరిగి వాళ్ళని నార్మల్ పీపుల్ చేయలేమా? ఐ థింక్ అదే అండి, ఇది కూడా ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండి. ఇది అంటే దే ఆర్ లైక్ అస్ అంతే. ఇప్పుడు దే ఆర్ బాండ్ డిఫరెంట్, సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ అంతే. మనము ఒక పర్సన్ తను చిన్నప్పటి నుంచి మేల్కి అట్రాక్ట్ అయ్యే పర్సన్ మనం కౌన్సిలింగ్ ఏదో చేసి మార్చడం అనేది ఇట్ ఈస్ నాట్ బీన్ యాక్సెప్టెడ్ ఎనీవేర్. అండ్ జెన్యూన్ గానే అవి పుట్టుకతోనే డిసైడ్ అయ్యే పుట్టుకతోని చిన్నప్పటి నుంచి అట్రాక్ట్, దేర్ మేబీ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఇట్స్ అ కాంప్లికేటెడ్ థింగ్, బట్ దే ఎసెన్షియల్లీ దేర్ ఓరియంటేషన్ ఈస్ టువర్డ్స్ ద సేమ్ సెక్స్, రైట్? దట్స్ ఆల్. సో దాన్ని మార్చడానికి ఇప్పుడు ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చి, సార్ ఇట్లా నేను ఎంఎస్ఎంని నా దగ్గరకు వచ్చినప్పుడు అట్లా వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని ఓపెన్ గా చెప్పగలరా సార్? ఆ పాపులేషన్ కూడా ఉందా ఇండియాలో? అంటే ఇంతకుముందు లేకుంటున్నామా, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డాక్టర్. నేను ఫస్ట్ నా ఓపెనింగ్ స్టేట్మెంట్ ఒకటి ఇస్తాను. ఫస్ట్ కొందరు ఐ కాంటాక్ట్ చేయరు. నేను అంటాను, సి మై జాబ్ ఈజ్ టు ట్రీట్ యూ, నాట్ టు జడ్జ్ యూ. నాకు క్లియర్గా చెప్తాను, మీరు నా దగ్గర కొంతకు వచ్చింది నా హెల్ప్ కోసం. నేను హెల్ప్ వచ్చినప్పుడు మై జాబ్ షుడ్ బి హెల్ప్ ద పేషెంట్, నాట్ టు జడ్జ్ హిమ్. నువ్వు ఎంఎస్ఎం అయినా, వెన్ యూ ట్రీట్ విత్ ఈక్వల్ రెస్పెక్ట్, పేషెంట్ విల్ డెవలప్ కాన్ఫిడెన్స్. దట్ ఈస్ వాట్ ఈస్ పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్. డాక్టర్ నా పని వాళ్ళకి హెల్ప్ చేయడం, జడ్జ్ చేయడం కాదు. సో ఇప్పుడు ఏంటమ్మా అంటే, వాళ్ళు వచ్చి ఇట్లా చెప్పినప్పుడు నేను వాళ్ళని నువ్వు సెక్షువల్ స్టేటస్ మార్చుకోమని చెప్పలేను. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ విల్ బి స్టూపిడిటీ ఇఫ్ ఐ టెల్ దట్. సో వాట్ ఐ టెల్ ఈస్ దట్ ఎంఎస్ఎంస్కి చూడండి, మీరు ట్రై టు హ్యావ్ ఎ సింగిల్ పార్ట్నర్. జనరల్గా నేను ఏం చేస్తాను, మీరు రిస్క్ అంతా తగ్గించుకోండి. జనరల్గా ఇప్పుడు మీకు మల్టిపుల్ పార్ట్నర్స్, డోంట్ గో ఫర్ మల్టిపుల్ పార్ట్నర్స్, గో ఫర్ ఎ సింగిల్ పార్ట్నర్ అండ్ హూమ్ యూ కెన్ ట్రస్ట్. మీరు డైరెక్ట్ ర్యాండమ్గా కాకుండా ఒక పర్సన్ని తెలుసుకొని ట్రావెల్ విత్ హిమ్ అండ్ గెట్ టు నో ఈచ్ అదర్. బోత్ ఆఫ్ యూ గెట్ టెస్టెడ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూస్ ప్రొటెక్షన్, దెన్ హ్యావ్ ఇంటర్కోర్స్.
and get yourself tested every 3 to 6 months. This is the best way I can prevent them from getting STDs. కాకుండా వాళ్ళు అట్లా అంటే చాలామంది నవ్వుతారు, సార్ మా కమ్యూనిటీలో అసలు అట్లాంటిది ఉండదు సార్, సింగిల్ పార్ట్నర్స్ మాకు దొరకరు, మాకు మల్టిపుల్ పార్ట్నర్స్ దిస్ ఈజ్ ద ఓన్లీ వే అన్నప్పుడు అప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ గివ్ ఫర్దర్. సరే ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు సార్, అది కాదు, నేను నా బిహేవియర్ని కంట్రోల్ చేసుకోలేను అన్నప్పుడు ఐ గివ్ అదర్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ హిమ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కొన్ని వ్యాక్సిన్స్ వేస్తాం. ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ మీరు వినే ఉంటారు, ఫీమేల్స్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎట్లానో ఎంఎస్ఎమ్స్లో యూ కెన్ గెట్ హెచ్పివి అండ్ కాజ్ యానల్ క్యాన్సర్స్. సో మేల్స్లో కూడా ఆ వ్యాక్సిన్ వేస్తాం. దట్ ఈస్ అ వన్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ ఎస్టీడీ. దెన్ హెపటైటిస్ బి ఇస్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్. అవి 2 వ్యాక్సిన్స్ వేస్తాను. ప్లస్ నేను అన్ని జాగ్రత్తలు చెప్తాను. అవాయిడ్ ర్యాండమ్ పార్ట్నర్స్, ఆల్వేస్ యూస్ ప్రొటెక్షన్. అండ్ ఇంకోటి ప్రెప్ అని ఉంటుంది, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. అంటే ఇట్లాంటి హై రిస్క్ బిహేవియర్ ఉండి వాళ్ళు కంట్రోల్ చేసుకుని వాళ్ళకు ఒక గోలీ కూడా ఉంటుంది. అంటే ఆ గోలీ చూడు క్లియర్గా చెప్తాను, ఈ మెడిసిన్ ఇచ్చినా కదా అని ఇది నీకు ఇట్ షుడ్ నాట్ గివ్ యూ అ లైసెన్స్ టు హ్యావ్ అన్ఇన్హిబిటెడ్ బిహేవియర్. ఇది యాజ్ అన్ అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ గెటింగ్ హెచ్ఐవి. సో ఇవన్నీ జాగ్రత్తలతో పాటు కొన్ని మెడిసిన్స్ కూడా ఇస్తాము, కొన్ని వ్యాక్సిన్స్ ఇస్తాము. అండ్ దెన్ ఎవ్రీ 3-2 months వాళ్ళని చెక్ చేసుకుంటాం. ఏమన్నా వస్తే ఇమీడియట్గా అడ్రస్ చేస్తాము. అట్లీస్ట్ అంతవరకు వాళ్ళకి కొంచెం ఒక సేఫ్ జోన్ డాక్టర్ దగ్గరికి రావడానికి. సరే, ఎస్పెషల్లీ ఎంఎస్ఎం గ్రూప్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కేమ్ సెక్స్ అని చెప్పి సెక్స్ జరిగే టైంలో కొన్ని డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల ఈ డ్రగ్స్ వల్లే వాళ్ళకి హెచ్ఐవి వస్తుంది. దీస్ ఆర్ ది ఎమర్జింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫార్ హెచ్ఐవి. అండ్ ఈ ట్రెండ్ డ్రగ్స్ యూజ్ చేయడం సెక్స్ టైంలో ఎంఎస్ఎం గ్రూప్స్ మధ్యలో ఇప్పుడు ఇది ఒక అలార్మింగ్ ట్రెండ్గా మారింది ఇండియా వైడ్, గ్లోబల్ వైడ్ అని చెప్తున్నారు. దీని గురించి ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్. అట్లీస్ట్ అమ్మ మన దగ్గర చూసే పేషెంట్స్ కెమ్సెక్స్ ఎక్కువ మంది రిపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు 2 things అండి. ఇప్పుడు ఏమైనా ఇంజెక్టబుల్ ఫామ్స్లో తీసుకునేటి షేర్ చేసుకోవడం వల్ల నేను చెప్పాను కదండి ఐవి డ్రగ్ అబ్యూస్, అట్లా హెచ్ఐవి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ కొన్ని కెమ్సెట్స్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ మెడికేషన్స్ ఉంటాయి, వేర్ దే కెన్ హ్యావ్ లాంగర్ డ్యూరేషన్ అండ్ ఆల్. అట్లాంటివి వాడినప్పుడు ఆబ్వియస్ కదండి, వాళ్ళు అట్లాంటి డ్రగ్స్ తీసుకున్నప్పుడు దే హ్యావ్ మల్టిపుల్ పీపుల్, దే ఇండల్జ్ ఇన్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్ ఫర్ లాంగర్ టైమ్. సో ఆబ్వియస్లీ ద లాంగర్ ద exposure to an anal intercourse, the higher is the transmission of HIV if that partner has it. So ఇట్లాంటి డ్రగ్స్ వాడడం కూడా they have the behavior is more and the behavior is uninhibited. సో దానివల్ల ఆబ్వియస్లీ వీళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. కానీ అది డ్రగ్స్ వల్ల కాదండి. డ్రగ్స్ వల్ల ఒక హెచ్ఐవి ఉన్న పేషెంట్ డ్రగ్ నీడిల్ షేర్ చేసుకొని ఇంకొక పేషెంట్ తీసుకుంటూ వస్తుంది. వాళ్ళు ఆ పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్ వల్ల వాళ్ళు ఎక్కువసేపు దే హ్యావ్ దిస్ అన్ఇన్హిబిటెడ్ బిహేవియర్, దే హ్యావ్ గ్రూప్ సెక్స్. ఇట్లా ఉన్నప్పుడు obviously when you are multiple people, multiple you can never know who has yes, what. Correct. So సార్, ఇప్పుడు బేసికల్గా ఇండియాలో ఎయిడ్స్ క్యాంపెయిన్ ఒక ఫుల్ స్ట్రెచ్లో చేసేవారు. ఇందాక నా ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అన్నది అసలు ఇట్ వాజ్ లైక్ బ్లాస్ట్. అందరూ పీపుల్ స్టార్టెడ్ నోయింగ్ అబౌట్ హెచ్ఐవి, టేకింగ్ కేర్ అబౌట్ హెచ్ఐవి. ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇప్పుడు ఈ ఎంఎస్ఎం గ్రూప్స్లో కొంచెం తగ్గిందనే చెప్పాలా, అసలు లేదనే చెప్పాలా భారతదేశంలో? హౌ డూ యూ ఫీల్ యాజ్ అ డాక్టర్? ఇంకా ఇండియా గవర్నమెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ క్యాంపెయిన్స్ అని అనిపిస్తుందా మీకు? యాక్చువల్గా అండి, ఇఫ్ యూ సీ ఓవరాల్ హెచ్ఐవి ఇట్స్ అ ట్రెమెండస్ సక్సెస్ అండి. అంటే ఒకప్పుడు హెచ్ఐవి డెత్స్తో చూసుకుంటే ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయింది. అయితే ఈ ఎంఎస్ఎం అనేది ఇది ఇప్పుడు ఎమర్జింగ్ అండి. సో దాని గురించి ఇప్పుడు నేను ఎంఎస్ఎం అంటే మీరు నమ్మలేదు అసలు అట్లాంటి జరుగుతాయని. బికాస్ ఐ ఫీల్ దట్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. నాకెందుకు తెలుసు అంటే బికాస్ ఐఎమ్ అ ఫోకస్డ్ డాక్టర్ హూ ఈస్ స్పెషలైజ్డ్ ఇన్ టు ఇట్, ఐ టెండ్ టు సీ మోర్. సో వాట్ ఐ ఫీల్ ఈస్ దట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏ మారుమూలన ప్రాంతాలు ఉన్నా అండి ఒక హెచ్ఐవి పేషెంట్ డబ్బులు లేకుండా గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఫ్రీ మెడిసిన్స్, ద బెస్ట్ అవైలబుల్ మెడిసిన్స్. సో మనకు అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్ అంతా కూడా బాగున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ ఎంఎస్ఎం గ్రూప్ వచ్చే వరకు వీళ్ళంతా కూడా యంగ్ పిల్లలు, లైక్ అందరు 15 years, 17 years, 20, 30 years. వాళ్ళందరూ దట్ ఈస్ ద టైమ్ వేర్ దేర్ హార్మోన్స్ స్టార్ట్ కికింగ్ ఇన్ దేర్ అండ్ అప్పుడు కూడా తెలియదు. So this is a time where the people commit mistakes, and once that mistake is done, once they get it, they have to take it lifelong. So e group lo I feel that education has to be done. Unfortunately ఇది ఏంటండి అంటే దీని గురించి ఎక్కువ తెలియక, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఓవరాల్ ఫెంటాస్టిక్ జాబ్, బట్ దిస్ ఈజ్ అందుకని ఇంటర్వ్యూ కూడా మేము ఎంఎస్ఎం గురించి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపెట్టాము. మనం ఎంఎస్ఎం గురించి మాట్లాడుతూ వెళ్తే గవర్నమెంట్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి దాని గురించి అవగాహన పెంచిన సొసైటీలో ఈరోజు మనం ఆ ఎంఎస్ఎం గ్రూప్ని యాక్సెప్ట్ చేసే స్టేట్లో కూడా లేమేమో సార్. అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ద వన్. యా సో అందుకని ఐ థింక్ ఎడ్యుకేషన్ ఈజ్ వాట్ ఈస్ మోర్. అందుకే నేను ఈ స్పెసిఫిక్ గ్రూప్ గురించి ఎప్పుడు ఎందుకు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తానంటే వీటి గురించి ఎవరు మాట్లాడరు.
నోబడి లైక్స్ టు టాక్ అబౌట్ దిస్, Correct. బట్ దట్ మెసేజ్ షుడ్ పాస్. ఎందుకంటే వాళ్ళందరూ యంగ్ పేషెంట్స్ ఉంటారు, అవన్నీ కూడా ప్రివెంటబుల్, చాలా వరకు మనం ప్రివెంట్ చేయవచ్చు. వ్యాక్సిన్స్ ఉన్నాయి, ప్రెప్స్ ఉన్నాయి, ఒకవేళ ఇన్ ద వర్స్ట్ కేసు వచ్చినా కూడా బ్రహ్మాండమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకు ఫోకస్డ్ గ్రూప్కి తెలియాల్సి ఉంటుంది. అన్ఫార్చునేట్లీ సార్ ఇప్పుడు హెచ్ఐవి వచ్చింది, హెచ్ఐవి పాజిటివ్ అనుకుందాం, ఆ పర్టికులర్ పేషెంట్ ఇంకా లైఫ్ లాంగ్ హెచ్ఐవి మెడిసిన్స్ వాడాల్సిందేనా, ఆర్ ఒక 6 months వాడే ఆపేయచ్చు, 1 year వాడే ఆపేయచ్చు, అట్లా ఉంటుందా? లేదు, ఒకసారి చెప్పాను, హెచ్ఐవి అనేది లాంగ్ టర్మ్ మేనేజబుల్ కండిషన్. ఒక మనిషికి హెచ్ఐవి వచ్చినాక దానికి క్యూర్ లేదు. అదే మీరు డిసప్పాయింట్ అవ్వదు, అదే చెప్తున్నాను. పేషెంట్ అలానే డిసప్పాయింట్, నేను అదే చెప్తాను. ఇప్పుడు నాకు ఒక పేషెంట్ వస్తాడు, ఆయనకు బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, 7 గోళీలు తీసుకుంటుంటాడు, వాటన్నిటికీ ప్రాబ్లం ఉండదు. నేను రాసే హెచ్ఐవికి ఒకటే పిల్లు ఇస్తాం, దానికే ప్రాబ్లం అని చెప్తాను. అదే చెప్తాను, అమ్మ ఇప్పుడు మా నాన్నగారికి, నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారికి హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది, మా నాన్నకి 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది, 2 సార్లు స్ట్రోక్ వచ్చింది, ఇప్పటికీ మంచిగా ఉన్నారు, అప్పటి నుంచి మందులు వేసుకుంటున్నారు. ఓకే, ఇది కూడా అంతే. అంటే హెచ్ఐవి వచ్చింది ఉంది అని యాక్సెప్ట్ చేయడానికి కూడా సోషల్ స్టిగ్మా అడ్డొస్తుంది కదా సార్. అదే చెప్తాను. ఇప్పుడు ఐ ఆల్వేస్ వాంట్ టు టేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక జబ్బు వచ్చి దానికి నేను ట్రీట్మెంట్ ఏం చేయలేను, నేను చనిపోతాను అనుకుంటే ఐ హ్యావ్ టు సిట్ క్రై అండ్ ఆల్. ఐఎమ్ టెలింగ్ యూ, నీకు ఈ జబ్బు వచ్చిన తర్వాత నీకు నేను 10 గోళీలు రాయను, ఒకటే పిల్ రాస్తాను. అది నువ్వు సరిగ్గా వేసుకుంటే యూ కెన్ లివ్ ఫర్ 75-80 years లైక్ ఎనీ అదర్ పర్సన్, రైట్? యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ బి ద సేమ్. ఆల్ యూ నీడ్ టు టేక్ ఇస్ సింగిల్ పిల్. అండ్ ఇప్పుడు కూడా అండి, ఇప్పుడు హెచ్ఐవి ఒక్కసారి మందులతో వైరస్ కంట్రోల్ అయినాక నార్మల్ సెక్షువల్ ట్రాన్స్మిషన్తో కూడా భార్యకు రాదు. సో దే కెన్ హ్యావ్ నార్మల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ ద వైఫ్, అండ్ దే కెన్ హ్యావ్ అండ్ భార్యకు రాకుండా పిల్లాడికి రాదు, పిల్లాడికి లేదా పాపకి. సో అట్లాంటి అడ్వాన్సెస్లో ఉన్నాం మనం. నాకు చాలామంది, అంటే ఎవరైనా కూడా ఇప్పుడు కపుల్స్ కానీ హస్బెండ్ పాజిటివ్ వైఫ్ నెగిటివ్ ఎంతోమంది వస్తారు, వాళ్ళందరికీ మందుల మీద పెట్టేసి వాళ్ళు నార్మల్ వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వస్తారు, దే ఆర్ సో హ్యాపీ. సో అదే అండి, ఇప్పుడు మనము ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ముందుకెళ్ళాలి. దాన్ని ప్రివెంట్ చేయడానికి అన్నీ చేసాం, కానీ అయినా కూడా వచ్చింది అనుకోండి, తనకు అవగాహన లేదు పాపం, అయినా కూడా వచ్చింది, ఇప్పుడు వచ్చింది కదా అని చెప్పేసి దాని కూడా నేర్చుకుంటూ కూర్చోం కదండి. వాట్ ఆర్ ద పాజిటివ్స్? ఐఎమ్ టెలింగ్ యూ, యువర్ లైఫ్ విల్ బి లైక్ ఎనీ అదర్ పర్సన్. యూ విల్ లివ్ ఫర్ 80 years విత్ ఓన్లీ సింగిల్ పిల్ పర్ డే. అది సో ఆ పాజిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ ఎక్కువ మాట్లాడతాను నేను. అదే చెప్తాను, నీకు ఎర్లీ ఏజ్లో హైపర్ టెన్షన్ డయాబెటీస్ వచ్చింది అనుకోని, ఇంకో సింపుల్ చెప్తాను. నేను యాక్చువల్గా ఒక హెచ్ఐవి ఒక టాక్ ఇవ్వడానికి వెళ్ళాక డాక్టర్స్కి ఆ టాక్ నేను అడిగాను, దేవుడు వచ్చిండు మీకు గాడ్ హ్యాస్ గివెన్ యువర్ కర్స్ అండ్ హీ ఆస్క్ యూ టు చూస్ బిట్వీన్ హెచ్ఐవి అండ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్, నువ్వు ఏది చూస్ చేసుకుంటావు? అందరూ అన్కంట్రోల్డ్ డయాబెటీస్కి హాత్ లేపాను, నేను మాత్రం ఐ చూస్ హెచ్ఐవి అని చెప్పాను. లెక్చర్ అంతా ఇచ్చిన తర్వాత మళ్ళీ అడిగాను సేమ్ క్వశ్చన్, 30% హ్యావ్ రేస్డ్ ఫర్ హెచ్ఐవి. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్, నౌ హెచ్ఐవి ట్రీట్మెంట్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ. ఒక అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉండి 3 షుగర్ పిల్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్స్తో పోల్చుకుంటే హెచ్ఐవి అనేది చాలా చాలా ఈజీలీ మేనేజబుల్ కండిషన్. సార్ ఇప్పుడు యాంటీ రెట్రోవైరల్ థెరపీస్ అని ఏదైతే ఉన్నాయో ఇవి హెచ్ఐవి పేషెంట్స్కి అందరికీ వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్ లాగా ఉంటుందా? ఎంఎస్ఎమ్స్కి సెపరేట్గా, నార్మల్ పీపుల్కి సెపరేట్గా, డయాబెటీస్ వాళ్ళకి సెపరేట్గా, అట్లా ఎవరికి వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుందా? ఇప్పుడండి మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అంటే అడల్ట్స్కి నేను మాట్లాడేది సింగిల్ పిల్ అండి. మెజారిటీ 95%కి సేమ్ పిల్, వెదర్ ఇట్ ఈస్ ఎంఎస్ఎం ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎల్డర్లీ పేషెంట్ ఆర్ యంగ్ మోర్ దెన్ 20 years యంగ్ పాపులేషన్, వీళ్ళందరికీ ఒకటే పిల్. ఇప్పుడు మనం టీఎల్డి అని వస్తున్నాయి, హైలీ యాక్టివ్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ. అయితే మ్యాక్సిమం 90%కి ఇదే ఉంటుంది. వెరీ ఫ్యూ పేషెంట్స్, ఎవరికైనా కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా డోస్ కానీ కొద్దిగా గోళీ మార్చి ఇవ్వడము, లేదా స్పెషల్ సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళకి తప్పితే 90% ఆఫ్ ద పీపుల్కి హెచ్ఐవి ఉన్న వాళ్ళకు సింగిల్ పిల్ ఈజ్ ఇనఫ్. సో ఇప్పుడు అందరికీ కూడా మెజారిటీకి అందరికి ఒకటే పిల్ ఇస్తున్నాం, వెదర్ ఇట్ ఈస్ ఎంఎస్ఎం ఆర్ ఫీమేల్ ఆర్ మేల్, సింగిల్ పిల్ ఈజ్ వాట్ వీఆర్ గివింగ్. అంత అడ్వాన్సెస్ వచ్చేసాయి మనకి. సరే, అసలు ఎయిడ్స్కి సంబంధించి ఒక మిత్ జనాలకి ఇంకా తెలియాలి, ఇది చూసి భయపడుతున్నారు అనుకునేది ఏంటి సార్? యూ హ్యావ్ టు డీబస్ దట్ మిత్, ఏం చెప్తారు సార్? అదే ఒకటి ఏంటండి, అంటే హెచ్ఐవి పేషెంట్స్ అనగానే చాలామంది దూరం వెళ్ళిపోవడము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలామంది పేషెంట్స్, ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అండి. అంటే వాళ్ళని ఇంట్లో కూడా రానికపోవడము, రిలేటివ్స్ మన ఇంటికి రానివ్వట్లేదు, మేము తాగిన వాటర్ కూడా తాగరు. అంటే ఒక ఏమంటే అంటరాని వాళ్ళని చూసే కల్చర్ అన్ఫార్చునేట్గా మన దగ్గర ఇంకా ఉంది. సో నేను అందరికి కూడా చెప్పేది ఏంటంటే, అంటే హెచ్ఐవి అనేది మెయిన్గా సెక్షువల్ ట్రాన్స్మిషన్. ఓకే, అతను మీ ఇంటికి రావడం వల్లనో, ఓకే, మీ ఇంట్లో తినడం వల్లనో, మీ వాటర్ తాగడం వల్లనో, మీ పిల్లాన్ని ఎత్తుకోవడం వల్లనో, లేదా మీ బాత్రూమ్స్ యూజ్ చేయడం వల్లనో, లేదా మీ టవల్స్ షేర్ చేయడం వల్లనో జబ్బు సంక్రమించదు. ఓకే, హెచ్ఐవి ఇప్పుడు ఇప్పుడు నాకు కొన్ని పేషెంట్స్ ఉన్నారండి,
వాళ్ళు హస్బెండ్ హెచ్ఐవి అంటే వాళ్ళ పార్ట్నర్ హెచ్ఐవి పాజిటివ్ అని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాకు. అట్లా వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడతారు. నా పని ఏంటి నేను క్లియర్గా చెప్తాను. నేను ఇన్ఫ్యాక్ట్ ఒక మ్యారేజ్ కూడా అటెండ్ అయ్యాను. ఐ ఫీల్ స్టిల్ సో హ్యాపీ గోయింగ్ టు దట్ మ్యారేజ్. అంటే ఆ అమ్మాయి జస్ట్ టెల్ యూ ద స్టోరీ. ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది అరౌండ్ 23 years అప్పుడు. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య తీసుకొని వచ్చారు. ఎందుకు తీసుకొని వచ్చారంటే వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడు చనిపోయారు. అయితే అప్పుడు హెచ్ఐవి అని చెప్పారంట, అమ్మాయి కూడా హెచ్ఐవి అని చెప్పారంట అప్పటికి. కానీ వాళ్ళకి తెలియదు, పెంచారు. ఇప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నారు. అమ్మాయికి పాపం సాఫ్ట్వేర్లో ఏదో జాబ్ వచ్చింది, ఆమె ఇల్లు కూడా బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంది. ఇప్పుడు పెళ్లి చేస్తున్నాం కదా సార్, ఒకసారి చెక్ చేసుకుందామని చేస్తే ఆమె హెచ్ఐవి పాజిటివ్. 23 years అమ్మాయి. దెన్ ఐ టోల్డ్ షీ క్రైడ్ అండ్ ఐ టోల్డ్ ఏం కాదమ్మా, నథింగ్, యూ గోనా పుట్ సింగిల్ పిల్, నీకు 6 వారాల్లో నీ వైరస్ కంట్రోల్ అవుతుంది. దాని తర్వాత దెన్ సార్ షీ ఓపెన్ అప్ అండ్ సార్ నాకు ఇట్లా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు సార్ అంటే, సరే అమ్మ తీసుకొని రా అని చెప్పాను. హీ హస్ కమ్. నా పని ఏంటి, నువ్వు పెళ్లి చేసుకుంటావు చేసుకొని చెప్పడం నా పని కాదు. నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, ఈమె ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? 75 years బతుకుతుంది. ఆమె CD4 బ్రహ్మాండంగా ఉంది, వైరస్ అంతా కంట్రోల్లో ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, మరి ఈమెను పెళ్లి చేసుకుంటే నాకు సెక్షువల్గా వస్తుందా? రాదు. నెంబర్ 2. నెంబర్ 3, సార్ మరి ఈమె గర్భవతి అవ్వచ్చా? ఈమెకి హెచ్ఐవి పాజిటివ్ కదా. ఇప్పుడు మందుల మీద ఉండి ఆమె గర్భవతి అయిన తర్వాత డెలివరీ టైంలో C-section, తల్లిపాలు ఇవ్వకుంటే మోర్ దెన్ 99.5% బేబీకి రాకుండా కాపాడచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ నేను చెప్పడం నా పని. చేసుకుంటారా చేసుకునేది మీరిద్దరు డిస్కస్ చేసుకోవాలి. అండ్ హీ లైక్డ్ హర్, హీ కన్విన్స్డ్ హిజ్ మదర్, దే బోత్ ఆఫ్ దెమ్ గాట్ మ్యారీడ్. ఓకే, అంటే ఒక హెచ్ఐవి పేషెంట్ కనుక ప్రెగ్నెంట్ అయితే నార్మల్ డెలివరీలో కాకుండా C-sectionతో డెలివరీ చేయాలి అండ్ అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ అవాయిడ్ చేయాలి. అది అవునమ్మా. యాక్చువల్గా అమ్మా WHO కానీ ఇవన్నీ మీరు నార్మల్ డెలివరీ కూడా చేసుకోవచ్చు, నార్మల్ పాలు కూడా తాగిపోయచ్చు అంటారు. ఓకే, అది కాకుండా ఏంటంటే WHO రికమెండేషన్స్ అన్నీ కూడా లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, అక్కడ వాళ్ళకు అంత ఉండదు కాబట్టి. కానీ ఇక్కడ అందరూ కూడా డబ్బా పాలు ఎఫర్ట్ చేయగలుగుతారు. సో ఈవెన్ ఆ 0.12 రిస్క్ కూడా నేను తీసుకోను. సో అట్లా చేసినా కూడా ఏం కాదు. కానీ బట్ అయినా ప్రైవేట్ సెక్టింగ్ we don't even want to take that 0.1, 0.2%. సో అలా ఎంతోమంది కపుల్స్, ఎంతోమంది పిల్లల్ని తీసుకోవాలి, పిల్లలు పెద్దగా వాళ్ళతో వస్తూ ఉంటారు. హెచ్ఐవి పేషెంట్స్ కూడా పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళు కూడా రెగ్యులర్ లైఫ్ లీడ్ చేసి పిల్లల్ని కూడా కనొచ్చు, ప్రొవైడెడ్ యూ షుడ్ ఆల్వేస్ టెల్ ద పార్ట్నర్. రైట్. ఎప్పుడైనా కూడా అండి ఒక హెచ్ఐవి పాజిటివ్ పర్సన్ అంటే పార్ట్నర్కి చెప్పాలి. చెప్పకుండా చేసుకోవడం అని నేనైతే అసలు ఎంకరేజ్ చేయను. చెప్పండి, వాళ్ళ సమ్మతి తీసుకోండి, వాళ్ళకి డౌట్స్ ఉంటే తీసుకొని రండి. ఐ టెల్ ద డిసీజ్ గురించి చెప్తాను. బికాజ్ అల్టిమేట్లీ ఎవరికైనా కూడా చెప్పి ఇట్లాంటి చెప్పకుండా చేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. సో బేసికల్గా వాళ్ళని అన్టచబుల్స్గా చూడడం అనేది మాత్రం చాలా అరాచకం అన్నది మీరు చెప్తున్న పాయింట్ సార్. ఇట్ ఈస్ ఎ క్రైమ్ ఐ వుడ్ సే. అది పాపం అండి సీరియస్లీ. బికాస్ అసలు జబ్బు ట్రీట్ చేయడం చాలా ఈజీ అండి. లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు అసలు సార్ ఒక పేషెంట్ అయితే సార్ నాకు ఇంత డబ్బు ఉంది, నేను మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేను, వాళ్ళ పిల్లల్ని చూడలేను, నన్ను రానివ్వరు అంటే యూ ఫీల్ వెరీ బ్యాడ్. అంటే అట్లాంటిది చేయకూడదు అనేది నా ఒపీనియన్. సార్, స్ట్రెస్ ఇస్ ఏ కల్ప్రిట్ ఫర్ మెనీ డిసీజెస్ అని చెప్తూ ఉంటారు కదా. సో స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ హెచ్ఐవి అటాక్ అయ్యే స్కోప్ ఏమన్నా ఉందా సార్? ఆర్ హెచ్ఐవి వచ్చింది, మేబీ వచ్చింది అన్న ఒక ప్యానిక్తో అయినా సరే ఇంటెన్స్గా కనుక స్ట్రెస్ తీసుకుంటే డిసీజ్ అగ్రివేట్ అవ్వడానికి ఇట్స్ వైస్ వర్సా, అట్లా ఏమన్నా రోల్ ఉందా? అమ్మా స్ట్రెస్ వల్ల హెచ్ఐవి రాదమ్మా. ఆబ్వియస్లీ స్ట్రెస్ వల్ల హెచ్ఐవి రావాలి అంటే సెక్షువల్ ట్రాన్స్మిషన్ ఉండాలి. దట్స్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు ఒక హెచ్ఐవి ఎవరైనా, మీరైనా నేనైనా ఒక హెచ్ఐవి పర్సన్ అయినా కూడా అన్నెసెసరీ స్ట్రెస్ విపరీతంగా ఉండి మనకు స్లీప్ తగ్గడం ఇట్లాంటివి చేయడం వల్ల దట్ విల్ ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ సర్టన్ డిసీజ్ లైక్ హార్ట్ డిసీజ్ కానీ ఇట్లా. దట్ సేమ్ ఫర్ హెచ్ఐవి ఆర్ నాన్ హెచ్ఐవి పేషెంట్స్. అంతేగాని స్ట్రెస్ ఉండడం వల్ల హెచ్ఐవి ట్రాన్స్మిషన్ ఎక్కువగా ఉంటుంది. సార్, వన్ థింగ్ సార్, హెచ్ఐవి వచ్చింది మీరు అన్నట్లు, నాట్ టు గివ్ అప్, నాట్ టు గెట్ డిసప్పాయింటెడ్, నాట్ టు గెట్ డిప్రెస్డ్. ఒక పిల్ యాజ్ అ డాక్టర్ మీరు ఇస్తారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ హెచ్ఐవి పేషెంట్ పరంగా ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, అండ్ వాట్ ఆర్ దోస్ హెల్దీ హ్యాబిట్స్ విచ్ ఇఫ్ హీ ఫోకసెస్ ఆన్ హీ కుడ్ ఆల్సో లివ్ అ పర్ఫెక్ట్ హ్యాపీ అండ్ అ హెల్దీ లైఫ్ అంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ థింగ్ అండి, హెచ్ఐవి డయాగ్నోజ్ అయిన వాళ్ళని నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ టేకింగ్ పిల్ ఎవ్రీడే. హెచ్ఐవి మందులు పనిచేయడానికి ఒక మంత్ర, మందులు తూచా తప్పకుండా వేసుకోవాలి. నేను వారానికి 2 సార్లు మర్చిపోతాను, నెలకు 5 సార్లు మర్చిపోతాను అనుకుంటే వైరస్ రెసిస్టెంట్ అవుతుంది. ప్లస్ మీకు చెప్పాను గుర్తుందా, హెచ్ఐవి ఒక హస్బెండ్ ఉండి వైఫ్కి లేదనుకోండి, ఆయన మందులు కరెక్ట్ వేసుకుంటే ఆయన 75 years ఉంటాడు. ప్లస్ భార్యతోని నార్మల్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ కూడా జరగదు. ఎప్పుడైతే ఇతను మందులు ఆపేస్తాడో ఇతను జబ్బు ముదురుతుంది. ప్లస్ ఈయన సెక్షువల్ ఇంటర్కోర్స్ తన భార్యకు జబ్బు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో హెచ్ఐవి కరెక్ట్గా మందులు వేసుకుంటే నువ్వు బాగుంటావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, నువ్వు మంచిగా ఉంటే నీ ఫ్యామిలీ అంతా బాగుంటుంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడు కూడా అండి వీ ఆల్వేస్ సే దట్ నార్మల్గానే
హెచ్ఐవి వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, స్ట్రోక్స్ కానివ్వండి, ఇట్లాంటి కొద్దిగా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని హెచ్ఐవి పేషెంట్స్కి క్లియర్ అబ్సల్యూట్లీ నో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆల్సో లిమిటెడ్. ఓకే, నో స్మోకింగ్, minimize alcohol as much as possible and good physical activity. రోజు ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes వాక్ చేయడం కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, ఇట్లాంటి స్ట్రిక్ట్గా నా ఫుడ్కి వచ్చేస్తా అండి. అందరిలాగానండి స్పెసిఫిక్ డైట్ ఇది తిన అది తినని నేను చెప్పం. ఇప్పుడు మనం ఇంట్లో ఏం చేసుకుంటాము, అందరిలాగానే అన్నీ తినవచ్చు, ఇది తినవద్దు అని ఏమీ లేదు. ఓకే, ఒక డయాబెటిక్ అనుకోండి, ఆబ్వియస్లీ కొద్దిగా డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వమంటాం. వేరే రిస్క్ ఫ్యాక్టర్స్కి అనుగుణంగా కానీ ఒక యంగ్ పేషెంట్ హెచ్ఐవితో వస్తే అతను మెయిన్గా మందులు తీసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్లాంటి అలవాట్లకు దూరంగా ఉండడం. అండ్ దెన్ ఒకసారి హస్బెండ్ ఫస్ట్ పాజిటివ్స్ వైఫ్కి చెక్ చేయడం, తనకుందా చూసుకోవడం, మందులు వేసుకోవడం, మనం రెగ్యులర్గా తినేటి అన్నీ తినవచ్చు. అండ్ మేక్ షూర్ దట్ యూ ఎక్సర్సైజ్ 45 minutes to 1 hour a day. These are the things we tell them. Right, sir. One single message to conclude this show, sir, to the society or to the audience or to especially HIV patients as a doctor treating all these infectious diseases from your end would be? First thing, HIV is a easily manageable condition. HIV వస్తే దయచేసి బాధపడొద్దు, కృంగిపోవద్దు. హెచ్ఐవికి బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి. మందులతోనే మీరు నార్మల్గా జీవిస్తారు, మీ భార్యకు రాకుండా కాపాడవచ్చు, మీ ఫ్యామిలీతోని మంచిగా ఉండవచ్చు. నెక్స్ట్, ఎంఎస్ఎం గ్రూప్కి మాత్రం నేను చెప్పేది, ఎవరైనా సరే ఇట్లాంటి హై రిస్క్ బిహేవియర్ ఉన్నవాళ్ళు దయచేసి డాక్టర్ని కలిసి టెస్టింగ్ చేయించుకోండి. టెస్టింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ మీరు ఒకవేళ ఎంఎస్ఎం పాపులేషన్ అయ్యుండి ఇట్లాంటి హై రిస్క్ బిహేవియర్ ఉంటే ఆల్వేస్ కమ్ మీట్ ద డాక్టర్, డిస్కస్ అబౌట్ దిస్, గో ఫర్ వ్యాక్సిన్స్, ప్రెప్, ఇవన్నీ డిస్కస్ చేసుకొని ఎవ్రీ 3 to 6 months ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్, స్మోకింగ్, and always make sure that you exercise for half an hour to 1 hour a day, and with that you will be like any other person. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక కొత్త టాపిక్ గురించి మమ్మల్ని ఎన్లైటన్ చేయడంతో పాటు నథింగ్ టు వరీ, నాట్ టు గివ్ అప్ అని ఒక రే ఆఫ్ హోప్ ఇచ్చారు మీ మాటల్లో. థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు యూ, సార్. Thank you.